ప్రత్యేక కార్పొరేషన్ తీసుకొచ్చి ఆర్యవైశ్యులు మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆర్యవైశ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు సీఎం చంద్రబాబు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సమాజంలో కష్టపడి పనిచేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్యవైశ్యులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు. అందుకే ఆర్యవైశ్యుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది. ఆ ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరినీ సుఖ సంతోషాలతో చూడడమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.